సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహోషుతో అనిరి. ఇశ్రాయేలీలందరి మీదికి నింద తెచ్చునట్లు మీ అందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు, మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరనూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకప్పగించుకొనెదమనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఎవడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి. అతడు బెజకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మందియు, యూదావారు 30,000 మందియు అయిరి. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశెను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి. కాబట్టి యాబేషు వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మమ్మను అప్పగించుకొందుము. అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను చొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా, వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పోజాలకుండా చెదరిపోయిరి. జనులు, సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా, సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలీలకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషునిని మీరు చంపవద్దనెను. మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించియున్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసితినా, ఎవనినైనా బాధ పెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు, అటిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించినవాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి
యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపచేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అష్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్ము ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోత కాలము ఇదే గదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపుకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగియున్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను. ఇశ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతెలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1,000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండు
ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులుపడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లిపోయిరి గాని సౌలు ఇంకనూ గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తమ యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల ఒకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది యుండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి. మరియు ఫిలిష్తీయుల పాలెములో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఓప్రాకు పోవు మార్గమున సంచరించెను. రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిము లోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసియుండిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రును పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొడ్డండ్రుకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. కీర్తనల గ్రంథం 63వ కీర్తన. కాగా నా జీవితకాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడవైయుంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూసి ఆశ్చర్యపడిరి. గాని నీకేమి కావలెనని అయినను ఈమెతో ఎందుకు మాటలాడుచున్నవని అయినను ఎవడునూ అడగలేదు.
ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నీమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో, మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడు కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు, కోయువాడొకడును మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములలో ప్రవేశించుచున్నారని చెప్పెను. నేను చేసియున్నవనియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలయులకు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీయు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియైయుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి, తన కుమారుడు చావసిద్ధమై యుండెను గనక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకా ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను. అతడింక వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికియున్నాడనియు తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరును నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ.